వైపే అలా చూస్తారు. మీ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో మీకు తెలియదు కదా, నిజం చెప్పండి. కిచెన్ ఉంటుంది కానీ ఇంత నీట్ గా ఇంత నీట్. అంటే అన్ని రకాల సామాన్లు ఉండవు. నా దగ్గర ఒక పనోడు ఉన్నాడు, వాడి గురించి నేను మీకు తర్వాత చెప్తాను. సో ప్లీజ్ మా ఇంటికి వెల్కమ్. ఈ డ్రింక్ ఇంట్రోవర్ట్స్ ని ఎక్స్ట్రోవర్ట్స్ చేసే డ్రింక్ ఇది. అవునా? మరి ఎక్స్ట్రోవర్ట్స్ ఏమవుతారు? అలా ఎందుకన్నానంటే ప్రతి షాట్ కింద ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చూసి ఆ నంబర్ క్యూ కార్డ్ తీయాలన్నమాట. ఏ నంబర్? 3. సో ఫస్ట్ ఇమీడియట్ గా ఏం చేయాలంటే ఏం రాస్తుందో అది ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా చదివేయాలి. దాని తర్వాత ఏంటో నేను చెప్తాను. చదవండి చదవండి. మీరు డాష్ లేకపోతే ఉండలేరు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏంటో నేను గెస్ చేస్తాను. ఏం లేకపోతే ఉండలేరు అనేదా? డాష్ లేకపోతే ఉండలేరు. ఎస్ ఆర్ నో? ఎస్. ఫోన్? కాదు. అయ్యో కాదా? మీ వైఫ్? చిన్నారావు. చిన్నారావు. ఐ నో. వాడు లేకపోతే నేను కూడా, నాకు కూడా ఒక ఎదవ ఉన్నాడు స్నో అని, వాడు లేకపోతే నేను. మీ నంబర్ ఏంటి? 2. ఇప్పుడు అర్థమైంది కదా, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ చదివేయాలి, ఆపుకోకూడదు. ఓకే. మీరు ఇష్టంగా డాష్ చేసింది ఎవరితో? బాబోయ్ బాబోయ్ ఏంట్రా ఇది? ఆన్సర్ చెప్పండి. ఐ డిడ్ ఎవ్రీథింగ్ విత్ మై హస్బెండ్. హస్బెండ్ తో మీరు ఇష్టంగా, మా షెఫ్ మనతో షో కాబట్టి వంట చేసింది, ఫ్యామిలీ షో అరే ఇది, వంట చేసింది మీ హస్బెండ్ తో. అవునా? ఆయన కూడా కుక్ చేశారా మీతో పాటు? ఆయనే చేస్తారు పాపం. ఆయన తీసుకురా. బాగుంటారు ఆయన? బాగుంటారు. ఆయనే వండుతారు. నువ్వు నా మీద పగ పెట్టుకున్నావు. మీ డాష్ ఎక్కువ సార్లు యూజ్ చేసింది ఎప్పుడు? 5 minutes back. ఫోన్. కరెక్ట్ అమ్మయ్య. ఓకే, నెక్స్ట్. మీది 1, మీది 5. మీ నంబర్ 5 పప్పి. ఓకే, మీది? మీ డాష్ ని ఎక్కువగా వాడుకునేది ఎవరు? బాబోయ్. మీరే. ఆన్సర్ అయితే మీరే కాదా? ఓ మీరు కాదా? అసలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి సంబంధించిందని ఎక్కువ వాడుకునేది ఎవరు? ఫోన్ అని చెప్పి. అమాయకత్వం కాదా? ఎవరు నమ్మరు? ఎవరు ఎందుకయ్యా? ఎవరు నమ్మరు? నా మంచిదనాన్ని వాడుకుంటారు. అబ్బో